కాకినాడ జిల్లాలో చిన్నారి జ్ఞానేశ్వరి అదృశ్యం కేసు రోజు రోజుకు మరింత మిస్టరీగా మారుతోంది. అసలు ఆ చిన్నారి ఏమైంది? ఆమె ఎక్కడికి వెళ్ళింది? చిన్నారితో పాటు వెళ్లిన పెంపుడు కుక్క 3 రోజుల తర్వాత తిరిగి వచ్చి ఇప్పుడు అనూహ్యంగా ఎందుకు చనిపోయింది? ఈ కేసులో కుక్క మరణం వెనుక ఏదైనా రహస్యం దాగుందా? ఇప్పటికే వారం రోజులు గడిచినా జ్ఞానేశ్వరి ఆచూకీ లభించకపోవటం కుటుంబ సభ్యుల్ని, పోలీసులను తీవ్ర ఆందోళనకు గురిచేస్తుంది. చిన్నారి కోసం గాలిస్తున్న సమయంలో కీలక ఆధారంగా భావించిన కుక్క కూడా మృతి చెందటంతో ఈ కేసు ఇప్పుడు మరింత ఉత్కంఠగా మారింది. దీంతో అసలు ఆ రోజు ఏం జరిగింది, చిన్నారి ఎక్కడికి వెళ్ళింది అన్న ప్రశ్నలు మరింత బలంగా వినిపిస్తున్నాయి. చిన్నారి జ్ఞానేశ్వరి మిస్సింగ్ కి సంబంధించి పూర్తి డీటెయిల్స్ అందిస్తారు మా కరెస్పాండెంట్ రాజు. లైవ్ లో అందుబాటులో ఉన్నారు. రాజు, 7 రోజుల నుంచి కూడా పాప ఏమయ్యింది అన్న ఉత్కంఠ అలాగే ఉంది, ఎత్తుకులాట అలాగే కొనసాగుతూ ఉంది. ఏం జరుగుతోంది, అసలు ఎలాంటి అప్డేట్ ఉంది ఈ కేసుకు సంబంధించి? గుడ్ మార్నింగ్ అనుశ్రీ. చిన్నారి జ్ఞానేశ్వరి అదృశ్యమై ఇవాళకి 8 రోజులు దాటుతుంది. అయితే ఇప్పటివరకు కూడా పోలీసులు దాదాపు 200 మంది పోలీసులు గాలింపు చర్యలు చేపట్టినప్పుడు కూడా చిన్నారి ఆచూకీ అయితే కానరాని పరిస్థితి ఉంది. ప్రస్తుతం నేను సిహెచ్ అగ్రహారంలో ఏదైతే చిన్నారి మిస్ అయిందో ఆ ఫామ్ హౌస్ అంటే చుట్టూ దాదాపు 50 ఎకరాల్లో ఇక్కడ పామాయిల్ తోట విస్తరించింది. ఇక్కడి నుంచే ఈ నెల 8వ తేదీన ఆడుకుంటూ ఆ చిన్నారి ఈ వెనకనున్నటువంటి ఏదైతే మనకు కనిపిస్తుందో ఈ నల్లకొండ వైపు వెళ్లిపోయి అదృశ్యమైంది. ఆ పాప వెంట కూడా పెంపుడు కుక్క కూడా వెళ్లి అదృశ్యమైన పరిస్థితుల్లో దాదాపు 3 రోజుల తర్వాత ఆ పెంపుడు కుక్క రావడం జరిగింది. వచ్చిన తర్వాత దాని బిహేవియర్ లో చాలా మార్పుని గమనించారు. మరుగుతూ అందరిని కలిసే ప్రయత్నం చేసింది. అయితే మళ్ళీ అక్కడి నుంచి అదృశ్యమయ్యి మరుసటి రోజు వచ్చినప్పుడు ఇక్కడ ఉన్నటువంటి మున్సిపల్ సిబ్బంది దాన్ని బంధించారు. అయితే ఆ తర్వాత దాని మానసిక పరిస్థితిని గమనించిన తర్వాత 2 రోజుల పోయిన తర్వాత జీపీఎస్ ట్రాకర్ అమర్చి కనీసం ఆ జ్ఞానేశ్వరి జాడైన కుక్కకి తెలుస్తుందని ఒక కీలక ఆధారంగా భావించారు. అయితే జీపీఎస్ ట్రాకర్ అమర్చిన మరుసటి నాడే ఆ కుక్క మృతి చెందింది. ప్రస్తుతం మనతో చిన్నారి తల్లి భవానీ ఉంది. చెప్పమ్మా, ఆ పాప ఎలా ఉందనుకుంటున్నావు? కుక్క చనిపోవడం పట్ల నీ అనుమానం ఏంటమ్మా? కుక్క చనిపోవడం వల్ల అయితే ఇది వరకు ఉన్నట్టు కుక్క అయితే మాతో ఇప్పుడు లేదు సార్. అయితే దాన్ని ఎవరైనా అటాక్ చేశారా, లేదంటే హెల్త్ పరంగా ఏమైనా అయ్యిందా, లేదంటే ఏమైనా జరిగి ఉంటుందా అన్నది డౌట్ సార్. ఇది వరకు ఉన్నట్టయితే కుక్క మాతో లేదు. ఎవరైనా అటాక్ చేసి ఉంటారు సార్. మేబీ మా అనుమానం ఏంటి, ఎవరో అటాక్ చేశారు, లేదంటే మా పాప మీద బెంగతో తను చూసి తను ఇంకా కుక్క ఎటో పిల్లలు ఏం చేయాలో తెలియక బెంగెట్టుకుని చనిపోయింది అని అనుకుంటున్నాం. ఆ రోజు పాప ఏ విధంగా వెళ్ళిందమ్మా? ఎంతసేపు తర్వాత నువ్వు తెలుసుకున్నా పాప మిస్ అయిందని? ఎటువైపు వెళ్ళింది? మా ఒక 20 నిమిషాల్లో లేదా 20-30 నిమిషాల్లో ఇక్కడే వెళ్ళింది సార్. అలాగే వెళ్ళింది. ఇక్కడే ఆడుకుంటది కదా అన్న ఉద్దేశంతో నేను ఉన్నాను. మళ్ళీ లోనికి వెళ్ళిందని బయటకు ఒకసారి వచ్చి చూసాను, లేదు. అలా అక్కడ వరకు వెళ్ళి ఇలా ఆడుకుంటాను, లేదా లోన కూడా వెళ్ళిపోయిందేమో అన్న ఆలోచనలో ఉన్నాను. మళ్ళీ లోనికి వెళ్ళిపోయి చిన్నమ్మాయి ఏంటంటే ఆ రోజు చిన్నమ్మాయి కూడా బాగా పేచి పెట్టడం వల్ల పెద్ద అమ్మాయిని ఆడుకుంటది అన్న ఇదిలో ఉన్నాను. లేదంటే చిన్నమ్మాయిని అలా వదిలేసి పెద్ద అమ్మాయి కూడానే ఉంటాను సార్. అంటే అటు ఇటు వెళ్ళిపోద్ది కదా అన్న ఇదిలో చిన్నమ్మాయిని అలా వదిలేసి పెద్ద అమ్మాయి కూడా వెళ్తాను సార్. ఆ రోజు ఏంటంటే చిన్నమ్మాయి బాగా పేచి పెట్టడం వల్ల, అది ఎండ తీవ్రం ఎక్కువ ఉండడం వల్ల ఈ అమ్మాయికి అప్పటికే చిన్నమ్మాయి కొంచెం నీరసంగా ఉండడం వల్ల చిన్నమ్మాయిని చూసుకుని పెద్ద ఆడుకుంటది కదా అన్న ఇదిలో ఉండడం వల్ల ఇదంతా జరిగిపోయింది సార్. ఇదంతా జరిగిన పోనీ 1 గంటలోనో 2 గంటలో 3 గంటలో లేకపోతే దీన్ని సాయంత్రం చూసుకోకపోతే లేకపోతే ఏదన్నా పనిలో పడిపోయి మర్చిపోయినా సరిపోను, ఆడుకుంటది కదా అన్న ఇదిలో ఉన్నాను సార్. మ్యాక్సిమం ఇదంతా 20-30 నిమిషాల్లో జరిగిపోయింది సార్. ఇదంతా మరి ఏం జరిగిందన్నదే ఎంత చెకింగ్, ఎంత గాలింపులో ఏ చిన్న చిక్కి కూడా తెలియదు. ఇది మనం చూస్తున్నాము. చిన్నారి తల్లి భవానీ అయితే చాలా కంటతడి పెట్టుకుంటుంది. కేవలం ఇక్కడే ఆడుకుంటుందన్న ఉద్దేశంతో చిన్న పాపను చూసుకుని నేను ఆ పాప ఆడుకుంటుంది కదా అని చెప్పి చిన్న పాపను చూసుకోవడంతో ఆ పాప 20-30 నిమిషాల వ్యవధిలోనే మిస్ అయింది. పాప ఎక్కడ ఉందని చెప్పి తలుచుకుని కన్నీరు మున్నీరవుతున్న పరిస్థితి అవుతుంది. మరోవైపు దాదాపు ఈ వారం రోజులపై నుంచి కూడా పోలీసులు ముమ్మర గాలింపు చర్యలు చేపట్టారు. అయినప్పటికీ కూడా చిన్నారి జాడ కనిపించలేదు. మరోవైపు ఈ పాపను ఎవరైనా కిడ్నాప్ చేశారన్న కోణంలో కూడా పూర్తి స్థాయిలో పోలీసులు అన్ని కోణాల్లో కూడా విచారణ జరుపుతున్నారు. ఇక్కడ
ప్రధానంగా పవర్ డోమ్ ఉపయోగించి కిడ్నాప్కి దాదాపు 15 రోజుల ముందు ఎవరైనా ఈ ప్రాంతంలో సంచరించారన్నది సెల్ సిగ్నల్ ద్వారా అనాలిసిస్ చేస్తున్నారు. దీంతో పాటుగా దొండవాక నుంచి సిహెచ్ అగ్రహారం వరకు నుంచి తుని రైల్వే స్టేషన్ బస్ స్టాండ్ వరకు ఉన్నటువంటి సీసీ కెమెరా ఫుటేజ్ ని కూడా పరిశీలించారు. దీంతో పాటుగా ఏదైతే ఈ వెనకాల ఉన్నటువంటి కొండలోని ఎవరైనా సంచరించారన్న కోణంలో కూడా పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. మరి కాసేపట్లో చనిపోయిన కుక్కకి పోస్ట్ మార్టం నిర్వహించి ఏ విధంగా చనిపోయిందన్న కారణాలు కూడా అధికారులు వెల్లడిస్తారు. అనుశ్రీ. రైట్, థ్యాంక్ యూ రాజు. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.